వాళ్ళు ముందు రాజకీయ నాయకులు వాళ్ళంతా కూడా, కానీ రాజకీయాలు వదిలేసి కేవలం రెడ్డి అసోసియేషన్ కోసమే పనిచేస్తూ ఉన్నారు. వారికి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రెడ్డి అసోసియేషన్ తరఫున వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ తర్వాత రెడ్డి కార్పొరేషన్ కూడా కావాలని చెప్పి వాళ్ళు అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇప్పుడిప్పుడే అదొక కార్యరూపం దాల్చినటువంటి విషయం కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెడ్డి కార్పొరేషన్ ద్వారా దానికి నిధులు పెట్టడం, నిధుల ద్వారా ఈ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, చదువుకోవాలనుకున్నటువంటి వాళ్లకు, పెళ్ళిళ్ళు చేయాలని స్తోమత లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వారికి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రెడ్డి సంఘాలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీ అందరి తరఫున అభినందిస్తూ, రెడ్డి అనేది ఇప్పుడు నేను పొద్దున్న నుంచి చాలా క్యాస్ట్ల వనభోజనాలకు వెళ్ళినా, వైశ్య వనభోజనాలకు వెళ్ళినా, ఇంకో కమ్మాస్ దానికి వెళ్ళినా, కాపుస్కి వెళ్ళిన తర్వాత కొన్ని కాలనీస్లో క్యాస్ట్లు కాకుండా కాలనీస్ వారిగా ఏర్పాటు చేసుకున్నటువంటి వనభోజనాలకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఎవరి క్యాస్ట్ వాళ్ళు చేసుకోవడం, మేము యూనిటీగా ఉంటాం, మాలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మేమందరం వారికి అండగా ఉంటామని చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పు కాదు. మనలో కూడా యూనిటీ రావాలి. అయితే నేను చాలా ఏళ్ళుగా శంకర్ రెడ్డి గారు అయితే వారు ఈ రెడ్డి సంఘం కుత్బుల్లాపూర్కు ప్రెసిడెంట్ అయినప్పుడు నేను కాలేజీలో ఉన్నా. అప్పటి నుంచి దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి రెడ్డి సంఘం ప్రెసిడెంట్గా ఉన్నారు. వారికి చేతనైంది చేస్తూనే ఉన్నారు. ఒక రెడ్డి సంఘం భవనం కూడా అందరం కలిసి కట్టినాం. ఒక ల్యాండ్ నేనే డొనేట్ చేసిన, దాదాపుగా 90% కంప్లీట్ అయింది. తర్వాత నేను రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు 2 సార్లు దగ్గర దాకా వచ్చి ఓడిపోవడం కొంత ఇబ్బందికరంగా అయ్యి అది ఆగిపోయింది. నిన్ననే శంకర్ రెడ్డి గారు నా దగ్గరికి ఇక్కడికి ఆహ్వానించడానికి వచ్చినప్పుడు నేను మళ్ళీ దాని యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం, ఆ రెడ్డి సంఘం భవనం ఏదైతే 90% కంప్లీట్ అయిందో ఆ భవనాన్ని కూడా అందరం కలిసి కంప్లీట్ చేద్దాం. రేపు ఒక 1 వీక్ 10 డేస్లో నేను ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నా, దాని ద్వారా మరి ఏం చేయాలనేది నిర్ణయాలు తీసుకుందామని కూడా చెప్పినారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రెడ్డిస్ అనేది వేరే వాళ్ళని ఎవరినో మనం గురించి మాట్లాడుకోకుండా హెల్ప్ చేసేవాడు, సహాయం చేసేవాడే రెడ్డి అనేది నేను చెప్పడం లేదు. ఒక ఎగ్జాంపుల్ ఉంది. మొన్న ఒక 25 డేస్ బ్యాక్ 26 కులాల సంఘం ఒకటి ఉంది ఆంధ్రాలో. 26 కులాలు, బలిజ అలాంటి కులాలు, వాళ్ళను బీసీలో కాకుండా ఓసీలో వేసిండ్రని చెప్పి మమ్మల్ని బీసీలో కలపాలనేటువంటి ఒక డిమాండ్ చాలా రోజుల నుంచి వాళ్ళది ఉంది. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, సార్ మేము ప్రగతి నగర్లో అన్ని కులాల వారి ఉన్నాయి, ఎన్టీ రామారావుది ఉంది, రాజశేఖర్ రెడ్డిది ఉంది, మరి ఆ కాపు సంఘాల నాయకులది ఉంది, అందరిది ఉంది, మా సంఘం నాయకుడిది కూడా ఒక విగ్రహం పెట్టుకుంటాం మేము, మీరు పర్మిషన్ ఇప్పించాలని అడిగారు. ఎవరు మీ నాయకుడు అని అడిగిన నేను. మా నాయకుడు మా కులాల కోసం ప్రాణాలు అర్పించినటువంటి వెంకటరెడ్డి గారు అంటారు. అదేంటి వెంకటరెడ్డి ఏంటి, మీకు మీరు రెడ్డిస్ కాదు కదా అంటే, మేము రెడ్డిస్ కాదు సార్, ఆయన కూడా రెడ్డి కాదు, మా ప్రాంతంలో ఊర్లలో సేవలు చేసి ఎవరికే ఆపద వచ్చినా అండగా ఉండి ప్రతి పని తన మీద వేసుకొని పనిచేసే వాళ్ళని మేము రెడ్డి అంటాం సార్ అని చెప్తా ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. ఇది నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన. నేను అంటే మంచి చేసేవాడిని రెడ్డి అంటారట. వాళ్ళు రెడ్డి అయి కావాల్సిన అవసరం లేదు, ముందుండి లీడ్ చేసి అందరికీ మంచి చేసే వాళ్ళని రెడ్డి అంటాము. అందుకనే ఆయన పేరు వెంకటరెడ్డి అని చెప్పి ఇంకా చాలామంది పేర్లు చెప్పినారు. వాళ్ళ కులంలో లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళను రెడ్డిలు అని పెట్టుకున్నారు. వీళ్ళంతా రెడ్డిస్ కాదు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఆయన కూడా రెడ్డి కాదు, కానీ ఆయన మంచి చేసిండు, వాళ్ళని లీడ్ చేసిండు కాబట్టి ఆయన పేరు రెడ్డి అని పెట్టుకున్నామని చెప్తా ఉన్నారు. అంటే ఇది ఒకటి, రెడ్డి అనేది ఒక ఏమంటారు దాన్ని, ఒక స్టేటస్ సింబల్ అందామా లేకపోతే హెల్పింగ్ నేచర్ అందామా, ఏదో ఒకటి అలాంటి
వాళ్ళకే రెడ్డి అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికి కూడా హెల్పింగ్ నేచర్లోనే హెల్ప్ చేస్తూనే ఉంటాం. నాకు కూడా నిజానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఉన్నంత పెద్ద ఆస్తులు లేకపోయినప్పటికీ కూడా ఎన్నో పెళ్ళిళ్ళు, ఎంతోమందికి చదువులకు, ఆరోగ్యం బాగాలేదంటే ఎంతోమందికి ఎన్నో చేసినాం. నా ఆస్తులు అమ్మి కూడా చేసినాను. అది ఎవరైనా వస్తే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. నేను ఇక్కడ వేరే వాళ్ళు చేయలేదు, ఈ కులపోలు చేయలేదు అని అనడం లేదు. నేను మాత్రం ఆ రకంగా చేశాను. ఫైనల్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఎట్లా అయినరండి? ఒక సామాన్యమైన కుటుంబం, సైకిల్ మీద తిరిగే కుటుంబం, ఏమి లేని కుటుంబం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే ఆ కరేజ్, ఆ ధైర్యం, ఆ పట్టుదల, ఇవన్నీ నేనైతే చెప్తా. ఆయన ఒక రెడ్డి కాబట్టి ఆ రకంగా రాగలిగిండని చెప్పి మీకు అందరికీ కూడా చెప్పి, ఇవాళ ఎన్ని డిసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు, ఎవరు వచ్చినా ధైర్యంగా డిసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు రెడ్డి కాబట్టి. నాకు ఒక పెద్ద వేరే నాయకుడు కలిసిండు, ఒక బీసీ నాయకుడు. సార్, మేము రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాము, బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాము. దానికి మా బీసీ కాకపోయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాడు. తప్పకుండా మీ రెడ్డిల సపోర్ట్ లేనిదే ఎవరం కూడా లీడర్లం కాలేము అని చెప్పి ఆయన చెప్పిండు. ఈ రకమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా యూనిటీగా మనం ఉందాం. నెక్స్ట్ ఇయర్ వరకు శంకర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇంద్రసేన రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేనేం చేయాలనో కూడా నాకు కూడా చెప్పండి. నెక్స్ట్ వనభోజనాల కల్లా మనం ఆ రెడ్డి భవనాన్ని పూర్తి చేసుకొని అక్కడ ఒక సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకుందాం. కొంత ఫండ్ జమ చేసి పిల్లలకు, బాగా చదువుకున్నటువంటి పిల్లలను ప్రోత్సహించడం, ఎవరైనా పెళ్ళిళ్ళు పేదవాళ్ళు ఉంటే పెళ్ళిళ్ళకు ఏదైనా సాయం చేయడం, ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే మనమందరం కూడా మనలో ఉన్నటువంటి అడ్వకేట్స్ ద్వారా వాళ్లకు న్యాయం అందించడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలను కూడా మనం చేద్దాం. నెక్స్ట్ ఇయర్ వరకు తప్పకుండా ఇది చేసిన తర్వాత ఆ రోజు మనం గర్వంగా మనం సాధించినటువంటి విజయాల గురించి కూడా మనం మాట్లాడుకుందామని తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రణాళికలతోటి మీరందరూ ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వనభోజన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మన హనుమంతరెడ్డి అన్న గారు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. రెడ్డి అంటే ఏంది, రెడ్డి ఎవరిని అంటారు, రెడ్డి ఏం చేస్తాడు అనేది. ఇంతకుముందు అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే మీ అందరి లోపల ఆ నైపుణ్యాన్ని చూస్తే ఇది ఆ ఏజ్కి మనం పోగలగమా, ఆ నైపుణ్యాన్ని మనం ప్రదర్శించగలమా, ఈ జన్మలో మనకు సాధ్యమా అనే ఆలోచనతో పాటు మీ ఆనందాల్లో, మీ కళ్ళలో ఆనందాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. మరి మీకున్నటువంటి ఆనందాన్ని అందరు పంచుకుంటా ఉన్నాం. మరి రెడ్డి జాతిలో పుట్టాం మనం. ఈ రెడ్డి జాతిలో పుట్టినందుకు ఈ జాతికి మనమేం చేస్తున్నాం ఒక్కసారి గుండె మీద చేసుకొని కూడా మనం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి తరుణం ఆచరణమైంది. మనము ఈ జాతిలో పుట్టినాం, ఈ గౌరవించేటువంటి ఈ జాతిలో పుట్టి మన ఈ జాతికే మనం చేస్తున్నామా, సాటి మనిషికే మనం చేస్తున్నామా, ఈ జాతిలో పుట్టినటువంటి వారికి ఏమైనా బాధ వచ్చినప్పుడు మనం పాల్గొంటున్నామా, ఒక్కసారి మీరు అందరూ కూడా విమర్శన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం లోపల ఏదైనా సాధించాలంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హనుమంతరెడ్డి గారు స్థలం ఇచ్చి అందరి సహకారంతో ఇలా ఒక భవనం ఏర్పాటయింది సూరారంలో. మరి దానికి ఎంతో కృషి, అది మరవలేని కృషి. ఇలా మన ఇండ్ల ముంగడ కూడా పేదోడు అరుగులు కొట్టలేక, ఇంటి మీద పైకప్పు రేకులు వేసుకోలేక, మరి గుడిసెలలో కూడా జీవనం గడుపు, పాచి పని, పార పని, సెంటరింగ్ పని,
మరి డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక గూడు కిందకి తీసుకురావాలి. ఇవాళ మన ప్రాంతం లోపల మన హైదరాబాద్ చుట్టుపక్కల హనుమంత్ రెడ్డి అన్న గెలవకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి అన్నకు కుడిభుజంగా ఉన్నాడన్న మాట మాత్రం ఇది సత్యం. ఆయన తలుచుకుంటే నెక్స్ట్ వనభోజన టైం వరకల్లా మనకున్నటువంటి రింగ్ రోడ్డు ప్రాంతం లోపల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. మిగతా కులాల వాళ్ళకి ఇచ్చిన విధంగా మనం ఈ జాతిలో పుట్టిన మీ రాజ్యాంగాన్ని అనుసరించే బతుకుతున్నాం. మన భారతదేశ పౌరసత్వం పుట్టుకొచ్చుకున్నటువంటి వ్యక్తులం. మనకు కూడా పేదలందరూ ఇదే విధంగా గూడుగా కూర్చోవడానికి అన్నా మీకు దయచేసి రెడ్డి జాతి తరపున మనం వేరుకుంటున్నాం. ఎకరనో 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చి మనకి సూర్య చంద్రాలలో ఉన్నన్ని రోజులు ఈ హనుమంత్ రెడ్డి అన్నను జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఆల్రెడీ ముఖ్యమంత్రికి మనం విన్నపం చేసుకోవడం జరిగింది లెటర్ ద్వారా. అది వేం నరేందర్ రెడ్డి గారు ఇచ్చాము. తర్వాత జానారెడ్డి గారి దగ్గర ఉన్నది. జానారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగిందన్న. దానికి అన్ని పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. మీరు కొద్దిగా దానికి పుష్ చేసినట్టయితే ఖచ్చితంగా 2 ఎకరాలు 3 ఎకరాలు మనకు స్థలం అవుతుంది. మన ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది మాది అని చెప్పుకునే విధంగా గర్వంగా మన రెడ్డి బంధువులందరూ వల్ల ఇలాంటి పండుగలు చేసుకోవాలన్నా దాన్ని వచ్చే సంవత్సరం లోపల మీరే చెయ్యాలి. అది చెయ్యాలంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే చెయ్యాలని చెప్పి ఈ సభాముఖంగా మేము వేడుకుంటున్నాను. మనకు మన జాతికి చూశారు మీరు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి ఎన్నో రకాల కష్టాలు వచ్చినాయి. మనకు ఈ భారతీయ పౌరసత్వమే లేనట్టు, మనము ఏదో పాకిస్తాన్కి వెళ్ళో బంగ్లాదేశ్కి వెళ్ళో బతుకొచ్చినట్టు రకరకాల వ్యక్తులు, నేను కులాల వారికి నేను మాట్లాడిన వాళ్ళు ఒక 5-6 మిగతా కులాల వారు మాట్లాడతారు. కానీ మిగతా కులాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ మన సోదర భావంతో మెదులుతూ ఉంటాం. మనం వారి యొక్క కష్ట సుఖాలను కూడా పాల్పంచుకుంటాం. అన్నా మా బిడ్డ పెళ్ళి అయితే లేదంటే నిలబడి పెళ్లి చేస్తాం. లేదన్నా చెడు కార్యం ఏదన్నా వాళ్ళని చనిపోయారంటే కూడా నిలబడి సావాయి దాకుండి వాళ్ళకు భోజనాలు కూడా తినబెట్టిపోయే జాతి ఏదైనా ఉంది ఈ భూమి మీద అంటే అది రెడ్డి జాతి అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకు వదిలేయండి. ఎవరో ఒకరిద్దరు మన జాతిని దూషించినంత మాత్రాన మనం చిన్నం కాదు. కానీ మనం ఏదన్నా వక్రీకరించి మాట్లాడితే దాన్ని వాళ్ళు మరీ ట్రోల్ చేసి మన జాతి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడన్నా మనోళ్ళు ఆ మాట్లాడిన వాడికి విజ్ఞతకు వదిలేదాం. లేదా మన సంగతి అందరూ తెలుసు, తెలివితో పనిచేస్తారు. వాళ్ళ సంగతి ఏడ నరాలు వీకన్నో వాళ్ళ ఏడ గొంతు నొక్కన్నో మనం ఆలోచన చేసి పనిచేద్దాం. వాళ్ళు మాట్లాడి రెచ్చగొట్టినంత మాత్రం మనం రెచ్చిపోయి వాళ్ళను మిగతా వాళ్ళు మంచిగా మెదులుకుంటున్న వాళ్ళని దూషించినట్టు కాకుండా అందరం సోదర భావులం, భారతీయ పౌరులం, మన హక్కుల కోసమే పోరాటం చేస్తున్నాం. కానీ వాళ్ళ యొక్క హక్కుల నుండి ఏమో మనం గుంజుకోవాలని కానీ వాళ్ళ ఆస్తుల నుండి ఏమో తీసుకోవాలని కానీ మనం ఎక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా ఈ భూమి మీద పుట్టినాం. మనం ఉన్న కూడా పన్నులు కడుతున్నాం. మన వాళ్ళు మనం కూడా సేమ్ నీరు తాగుతున్నాం, నీరు గాలి పీల్చుతున్నాం. కాబట్టి ఈ భారతీయ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో పేదవారికి అట్టడుగున్న వారికి ఏవైతే హక్కులు రావన్నో ఆ హక్కుల కోసమే మనము ఇలా రాష్ట్రం లోపల మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా ఎక్కడైనా మీరు మాట్లాడితే మాత్రం మేము మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఇచ్చాం. ఒక్క పిలుపుతోటి 1000 మంది వచ్చి పొద్దుంతా కూర్చోరు, పొద్దున్న నుండి సాయంత్రం దాకా. ఎందుకంటే మన ఓలను ఉద్యోగం చేయాలనుకుంటే టెట్ రాయాలి. టెట్ రాయాలంటే టెట్ అంటే తెలుసా మీకు? ఎగ్జామ్. టెట్ రాయాలంటే దానికో మరి ఎట్లయితేనోమా 90 మార్క్స్ రావాలి, క్వాలిఫైడ్ కోసమే. మిగతా కులాలేమో 75 మార్కులకు క్వాలిఫైడ్ కావాలి. ఆ క్వాలిఫైడ్ కావాలి అంతే, గవర్నమెంట్ జాబ్ కాదు అది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉద్యోగం చేయాలో టీచర్గా పనిచేయాలంటే కూడా వాళ్లకు క్వాలిఫైడ్ అయి ఉంటేనే వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు. మరి బుర్రతో రాసినటువంటి ఎగ్జామ్కు మరి మనకేమో 90 మార్కులు రావాలి క్వాలిఫైడ్ అయ్యడానికి, వాళ్ళకేమో 75 మార్కులు రావాలి. ఇది మనం గమనించాలి. అది కాకుండా ఉద్యోగం ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా మరి కులాలను కూడా అలా తీసుకొచ్చి మనమేమో ప్రమోషన్ ఉండదు.
వాళ్ళకేమో ప్రమోషన్ ఉంటుంది. నేను జనరల్గా చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులు అందరూ, ఇది గ్రామీణ ప్రాంతం కాదు, ఇది బాగా గమనించాలి మీరు. ఇది గ్రామీణ ప్రాంతం లోపల తీసుకెళ్ళాలి మీరు. ఎక్కడిదక్కడ నాయకులను నిలదీయాలి. ఈ విషయం మీద మన పోరాటం చేయకపోతే మన భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు ఉండయి. నేను మన ఒక టీచర్ ప్రధానోపాధ్యాయుడు రిటైర్మెంట్ ఫంక్షన్కి పోయినా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయ రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళ మనోభావన బాధను చెప్తా ఉన్నారు. మన రెడ్డి జాతికి సంబంధించినటువంటి టీచర్స్ ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. గమనించాలి, రాబోయే రోజులలో మన జాతి చాలా ఆగమయ పరిస్థితి ఉన్నది. మనం మేధావులందరూ ఎక్కడికక్కడ స్వార్థం కోసం వాళ్ళ లోపల వాళ్ళు మనసులో పెట్టుకొని ఇంట్లో ఉంటే ఈ జాతికి నష్టం చేసిన వాళ్ళం అవుతాం. ఇంతకుముందు హనుమంత్ రెడ్డి అన్నట్టు సాయం చేసేవాడే రెడ్డి అన్నట్టు, ఆ రెడ్డి అంటోడే నాశనం అయిపోతుంటే మీరు మేధావులై ఉండి కూడా లాభం లేదని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పండుగలు చేసుకోవాలి, మరి జాతి కష్టం వచ్చినాడు కూడా నిలబడాలని చెప్పి ఈ సభాముఖంగా మేము కోరుకుంటూ, భవిష్యత్ ప్రణాళికలు మీకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, ఫేస్బుక్ల ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటాం. రాష్ట్రం మొత్తంలో మీకు చేతనైనంత స్పందించండి. మీరు ఒక 5 మందిని తీసుకురావాల్సి ఉంటే 5 మందిని లేదా ఒక్కలన్నారండి చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ప్రతిపక్షానికి, పాలక పక్షానికి, మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనం మాట్లాడకపోతే మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా మేల్కోవాలి. రెడ్డి సంఘాలు ఏ సంఘం పిలిపించినా మీరు ఖచ్చితంగా స్పందించాలి. ఈ విధంగా వనభోజనాలకు ఏ విధంగా వచ్చిర్రో మన జాతికి నష్టమవుతున్నప్పుడు కూడా సమాచారం మీకు తెలిసిన వెంటనే మీ బాధ్యతగా ఓ జాతిలో వచ్చినాం, ఈ రెడ్డి జాతి ఆగమవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా పాల్గొంటారని ఆశిస్తూ, అన్న హనుమంత్ రెడ్డి అన్న, నీ శ్రమ చూశాము. మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శంకరెడ్డి అన్న వారి టీం తోటి ఇలా సూరారంలో ఇదే విధంగా బిల్డింగ్ కట్టి మంచి హాల్ను, రూమ్స్ అన్నిని పర్టికులర్గా నేను 5-6 సార్లు పోయి చూసా బిల్డింగ్ను. అన్న మీకు దయచేసి నేను ఒక సూచన మాత్రమే, మీరు నిజంగా కూడా తలుచుకుంటే రింగ్ రోడ్ ప్రాంతంలో 2-3 ఎకరాలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధం ఉంది. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదనే చందం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా అడుగుతున్నామన్నా. మన జాతి తరఫున మన లెటర్ కూడా ముఖ్యమంత్రి దాకా తీసుకుపోవడం జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి కృషి చేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సూర్యచంద్రాలు ఉన్నన్ని రోజులు మన రెడ్డి జాతి బిడ్డలందరూ నేను జ్ఞాపకం చేసే విధంగా ఉంటారని కోరుకుంటూ, మీ అందరినీ ఈ విధంగా ఇక్కడ పిలిచి మీ అందరినీ పరిచయం చేసి మరి మీ అందరితో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న. నమస్కారం. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు మణికర్ణిక. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ నాన్నలు మా గురు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. 5 years నుంచి నేర్చుకుంటున్నాను. 10 years. ఏ క్లాస్ అన్నావు నువ్వు? 5th క్లాస్. 5th క్లాసా? బాగా చదువుతావా? డాన్స్ ఒక్కటే బాగా చేస్తావా? డాన్స్ ఒకటే బాగా చేస్తావు? బాగా చదువుతావు. ఓకే. మరి ప్రాక్టీస్ ఎలా చేస్తుంటావు? టైం ఉంటుందా స్కూల్కి వెళ్ళేసి వచ్చి? ట్యూషన్కి 6:30కి వస్తా. 7 to 10 దాకా డాన్స్ క్లాస్ ఉన్నా. డాన్స్ క్లాస్లోనే ప్రాక్టీస్ చేస్తా. అవునా? ఎవరు నేర్చుకోమన్నారు నిన్ను? నీకు ఇష్టం ఉండి నేర్చుకుంటున్నావా? మీ పేరెంట్స్ నేర్చుకోమంటే నేర్చుకుంటున్నావా? నా ఇష్టం ఉండి నేను నేర్చుకుంటున్నా. ఇష్టం ఉండి నేర్చుకుంటున్నావా? మీ మమ్మీ డాడీ సపోర్ట్ చేస్తారా? ఏమంటారు? బాగా చేస్తున్నావు, ఇంకా చేయి, బాగా నేర్చుకో అంటే. ఎక్కువ మాట్లాడతావా నువ్వు? ఎక్కువ డాన్స్ వేస్తావు కదా, ఎక్కువ మాట్లాడతావు కదా. చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా నువ్వు నవ్వితే. థ్యాంక్ యూ. ఏమేం పాటలకు డాన్స్ చేసావు ఇప్పటి వరకు? ఫార్మీ సాంగ్ ఒకటి, ఇంకా అక్కడ వేశ్వరి ఇప్పుడు చేస్తున్నాను. వెరీ గుడ్. మంచిగా ఇలాగే చేయి, ఓకేనా? నీకు ఇష్టమా డాన్స్ చేయడం? ఓన్లీ కూచిపూడియే నేర్చుకుంటున్నావా? వేరే ఏమైనా చేస్తావా? కూచిపూడి. గుడ్. థ్యాంక్ యూ.
రెడ్డి అసోసియేషన్ గాజుల రామారం ఆధ్వర్యంలో మనకి రెడ్డిస్ అంతా కలిసి కార్తీక వనభోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా మనతో పాటు పగిడి శంకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ మనకి ఇక్కడ కర్త కర్మక్రియ అన్నీ ఆయనే అనమాట. రెడ్డి సంఘం అధ్యక్షులు కూడా వారు. సో వారితో మాట్లాడి ఈ కార్తీక వనభోజనం గురించి, కార్తీక మాసం విశిష్టత గురించి ఇదంతా కూడా మాట్లాడి తెలుసుకుందాము. అలాగే ఈ రెడ్డి సంఘంలో జరిగే ఏ మహోత్సవానికైనా సార్ ముందుండి వారి వంతుగా కృషి చేస్తూ ఉంటారు కాబట్టి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు కార్తీక మాసం శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ కార్తీక మాస వనభోజన మహోత్సవం అంగరంగ వైభవంగా మన రెడ్డిస్ అందరి సమక్షంలో జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందుకు మీ ఆధ్వర్యంలో కూడా ఎన్నో ఇలాంటి మహోత్సవాలు జరిగి ఉంటాయి. ఈ కార్తీక మాసం ఈ రెడ్డి వనవాస దాని గురించి చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు సారీ ఏమనుకోవద్దు, కానీ మనం ఎందుకు చేయొద్దని మేము పట్టుదలతో చేయము. ఇప్పుడు కాదు, మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా చేసినాం మేము ఇదివరకు. సూపర్ సూపర్. హెచ్ఎంటీ గ్రౌండ్లో మొత్తం టెంట్లు వేసి, అంతకుముందు మల్లారెడ్డి గార్డెన్లో చేసినాం. చాలా పెద్ద ఎత్తున చేసినాం. అప్పుడు మినిస్టర్లు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక్కటి రెడ్డి సంఘం ఇప్పుడు రెడ్డి అనగానే పక్కకు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా పలిచిన వాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు, అలా ఉంటారు, ఏదో చెప్తుంటారు. మా దాంట్లో కూడా ఎంతమంది బీదోళ్ళు ఉన్నారు, చాలామంది బీదోళ్ళు ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏంది ఈబీసీ అని ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని పెట్టిండు. అది 10% ఇస్తుండు. దానికి అన్ని స్టేట్లలో అమలు చేస్తలేరు కాబట్టి దాన్ని అన్ని స్టేట్లలో అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఇప్పుడు రెడ్డి సంఘం గురించి ఇప్పుడు ఇది కనీసం 30 ఏళ్ళ నేను దీన్ని అది చేపించి రిజిస్ట్రేషన్ చేపించి అప్పటి నుంచి పట్టువదలక కొందరు మా స్నేహితులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి తిరిగినాము. బిల్డింగ్ కట్టినాం మేము షాపూర్ నగర్ సూరారంలో. తెలుసా మీకు? సూరారంలో 1+3 పెద్ద బిల్డింగ్ కట్టినాము. దాని ఏంటంటే ఆడ మాకు జర అందుబాటులో లేదు. అందుబాటులో అంటే పార్కింగ్ ప్లేస్ లేదు. ఇక దాన్ని వేరే మార్చుదామని చూస్తున్నాము. ఆ విధంగా ఇంకోటి ఏంటంటే అలా పైన రూములు కట్టి పేద పిల్లలకు వాళ్ళకు వసతి కల్పించి వారికి భోజన వసతి అన్నీ కల్పించాలి స్టూడెంట్లకు అని మేము పెట్టినది. సో ఇప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ట్రస్ట్ ఏర్పాటు చేసి అందరి దగ్గర కలెక్షన్ చేసుకొని మా దగ్గర నిల్వ పెట్టాలి. పెట్టి పేద పిల్లలకు వాళ్ళకు అవసరం ఉన్నాయి ఈ స్కూల్ అవి ఏంటి బుక్సే కానీ ఏవే కానీ, ఆ తర్వాత పేద పిల్లలు వివాహాల గురించి వాళ్ళ గురించి కొద్దిగా అమౌంట్ ఇవ్వాలి. ఏదో కొద్దిగా ప్లాన్ వేస్తున్నాం. అది దాని గురించి ఓ ట్రస్ట్ తయారైనాక దాని ఎట్లా నడిపించాలి, ఏం చేయాలి అనేది మేము మాట్లాడతాం. మాకు ముఖ్యం ఫస్ట్ నుంచి మాకు హనుమంత్ రెడ్డి గారు మాకు సలహాదారుగా ఉండే. ఇప్పుడు ఆయన ఎలాగే రాజకీయంలో బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు కూడా వస్తుంది. చెప్పిన వాళ్ళు నిన్న కూడా పోయినట్టు నేను పోయి చెప్పినా ఈ 10-15 రోజుల మీటింగ్ పెడుతున్నాం మేడం రెడ్డి సంఘం దగ్గర, విఐపీస్ దగ్గర. అంటే నేను 23 తారీఖు తర్వాత పెట్టు, 23 తారీఖు దాకా బయట పోతున్నా, పోయించాక పెట్టు అన్నాడు. అదే పెట్టి అక్కడ పెట్టి ఈ ట్రస్ట్ తోటి ఇంపార్టెంట్ ఆ బిల్డింగ్ ఒకటి తీసేసి, బిల్డింగ్ ఏంటంటే యూటిలి అవసరం పని వస్తలేదు, అది అవసరం వాడుకుంటలేము. ఆడ పార్కింగ్ ప్లేస్ లేదు మా అక్కడ. పార్కింగ్ ప్లేస్ మొదలు ఆలోచన చేయక అది కట్టేసినాం, అయిపోయింది. దాన్ని డిస్పోజ్ చేసి బయట తీసుకొని బయట పెద్దగా కడదాం అనుకున్నాము. ఆ తర్వాత అది అయినాకనే ఈ ట్రస్ట్ గురించి ఆలోచన చేసి, ఎందుకంటే మన కమ్యూనిటీకి రెడ్డి కమ్యూనిటీకి జర సహాయం చేద్దాలి, ఏదైనా ఒక సంథింగ్ మనకు అయిన కాడ చేయాలని చెప్పి ఆలోచనలు ఉన్నాం మేము. ఇప్పుడంతా ఇదంతా బిజీ లైఫ్, ఈ పనులు ఇదంతా ఉంటుంది సార్. కానీ మీ చిన్నప్పుడు వనభోజనాలంటే మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ చుట్టాలంతా కలిసి ఒక అడవిలోకి వెళ్ళి ఆ టైంలో బాగా ఎంజాయ్ చేసిన రోజులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు చిత్తారమ్మ గుడి ఇప్పుడు కాదు కానీ అప్పుడు సంగతి చెప్తున్నా, అక్కడ ఎన్ని చెట్లు ఇట్లు చాలా ఉండే. వనభోజనం అంటే మేము చిత్తారమ్మ గుడికే పోదాం. అక్కడ ఆ ప్రాంతం మొత్తం ఊరంతా పోయి అక్కడనే వండుకొని తిందురు. ఒకటి దూరణం కడదాము, దూరణం కట్టి పశువులను దాటకూడదు అన్నట్టు. ఏం బిమారినా వీటికి రాకుండా చేయకుండా అని పశువులకు కడదు. అక్కడ నుంచే చిత్తారమ్మ గురించి పెట్టి చిత్తారమ్మ జాతర అయింది ఇప్పుడు. దాన్ని
సో మొత్తానికి ఇట్లా చిన్నప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడంతా ఈ బిజీ ఇప్పుడు అంతా బిజీ లైఫ్ కాదు, అంతా సిటీ లైఫ్ ఇది. అవును సార్, ఊరు లైఫ్ లేదు, సిటీ లైఫ్ అంతా. అవును సార్. కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏది అది నరసింహస్వామి టెంపుల్ దగ్గర అక్కడ కూడా చెట్లు బాగున్నాయి. అక్కడ పోతే ఏమవుతుందంటే జర కొద్దిగా మన చెట్ల వాతావరణం కనిపిస్తుంది. అందుగురించి అక్కడ అనుకున్నాం, కానీ మరి రెడ్డి గారు ఇక్కడనే పెట్టి ఇక్కడనే స్టార్ట్ చేసాడు. అంతే సార్. మొన్న కూడా రీసెంట్ గా మనం ఇక్కడ కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం అది వేరు, అది వేరు. కోటి దీపోత్సవం ఇక్కడనే జరిగింది, బాగానే జరిగింది. సో మొత్తానికి అట్లా చిన్నప్పుడు అలా ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు. అప్పుడు బాగుండే అప్పుడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు వనభోజనాలకు వెళ్తారు కదా సార్, ఆ అడవిలో రకరకాలుగా అసలు చాలా మందికి వనభోజనాలు అంటే కూడా ఎందుకు అనేది కూడా చాలా మందికి తెలియదు. వనభోజనాలు అనేది ఊరు మొత్తం కదిలిపోయి అక్కడ వండుకొని తిందురు. అక్కడనే చిత్తారాం గుడి దగ్గర మొత్తం అక్కడ ప్లేస్ బాగుండే, చెట్లు బాగుండే అప్పుడు. ఇప్పుడు చెట్లు లేకుండా అయిపోయినాయి. అప్పుడు చెట్లు బాగుండే, అదే జంగల్ అడిగి పోయి ఇప్పుడు అన్ని సిటీ అడివి అయింది, సిటీ అయింది. సరే సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ సార్ పేరు వినగానే ఇంద్రసేనారెడ్డి ఆ సినిమా గుర్తొచ్చిందనమాట. ఇంద్ర అంటనల్లా. ఎస్, సార్ కూడా అంతే పవర్ఫుల్గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వనభోజనాలు అంటే ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేది అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా మీకు కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, మీ చిన్నప్పుడు అసలు వనభోజనాలు అంటే ఏంటి, ఎలా ఉండేది ఆ టైంలో? కార్తీక మాసంలో ప్రతి గ్రామంలోనూ ఊరి శివారు దాటిన తర్వాత అడవి వాతావరణంలో ఊరులందరూ కలిసి వనభోజనం వండుకొని తిని వచ్చి అక్కడ ఏదైనా ఈ పశువులకు కానీ ఏదైనా రోగాలు అవి రాకుండా అమ్మవార్లను మొక్కుకొని అక్కడ వండుకొని ఆ రోజు గడిపి సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ హైదరాబాదు సిటీ సరౌండింగ్లో మొత్తం గ్రామాలన్నీ సిటీలో కలిసిపోయినాయి. ఇక్కడ ఏమి చేయాలన్నా ఏదో ఫంక్షన్ హాల్ తీసుకొని వనభోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఇక్కడ మా పగిడి అంజిరెడ్డి గారి స్థలంలో మా శివారెడ్డి గారు ఎంతో అహోరాత్రులు కష్టపడి హనుమంతరెడ్డి గారి ఆధ్వర్యంలో హనుమంతరెడ్డి గారి సహకారాలతో శివారెడ్డి గారు ముందుకుండి మా గ్రామస్తులతో అందరితో కలిసి ఈ కార్యక్రమాలు, మన కోటి దీపోత్సవము, అలాగే ఈ వనభోజనము, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా పట్టుదలతో చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వనభోజ కార్యక్రమంలోనన్నా ఈ రెడ్డి సోదరులందరూ ఒకసారి కలిసి ఒక తాటి మీద ఉండి ఒకరి కష్టసుఖాలు తెలుసుకుంటారు, కలుస్తారు ఒకరికొకరు అన్న ఉద్దేశంతో ఈ వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అట్లా వాళ్ళ చిన్నప్పుడు మంచిగా ఎక్కడ చూసినా కూడా అడవి ఉంటుండే కాబట్టి ఆ ఫీలింగ్ అనేది వచ్చేది. సో ప్రజెంట్ సార్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి వనభోజనాల గురించి, ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అసలు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీకు ముందుగా కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. ముఖ్యంగా మా యొక్క గాజుల రామారం 125 డివిజన్ పరిధిలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మన అందరినీ శంకరెడ్డి గారు కానివ్వండి, ఇంద్రసేనారెడ్డి గారు కానివ్వండి, మన యొక్క శివారెడ్డి, ముఖ్యంగా శివారెడ్డి గారు, అదే సురేందర్ రెడ్డి గారు ప్రతి ఇల్లు తిరిగి చందా వసూలు చేసి అందరూ ఐకమత్యంగా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన గాజురామారావు వాస్తవ్యులైనది సంజీవ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఎంతో పెద్ద ఎత్తున, ఇంతకుముందుగా పెద్దలు శంకరెడ్డి గారు చెప్పినట్లు మేము ఒక సొసైటీగా ఏర్పడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పేద రెడ్డిస్ చాలామంది ఉన్నారమ్మా. ఈ రోజు కూడా వాచ్మెన్గా చేస్తున్న రెడ్డిస్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేయాలన్న సదుద్దేశంతో ఒక సంస్థ పెట్టాలని శంకరెడ్డి గారి హృదయాన రావడం చాలా మంచి మాట. దానికి మేమందరం కట్టుబడి ఆయనతో పాటు ఆయన వెన్నుండి నడుస్తామని చెప్తున్నాను. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా బాగా నడుస్తాయని నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యొక్క శివారెడ్డి గారు కానివ్వండి, ఎస్విఎస్ సురేంద్రనాథ్ రెడ్డి గారు కానివ్వండి, వారు ముందుండి ప్రతి పని చిన్న పని నుంచి ముందుకొని చేయడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్, మనతో పాటు ఇప్పుడు ఎస్విఎస్ సురేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఇదంతా కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయడంలో సార్ కృషి కూడా ఉందని చెప్తున్నారు. సో ఏంటి, ఎలా ఆర్గనైజ్ చేశారు, ఎన్ని రోజుల నుండి ఈ ఇదంతా అరేంజ్మెంట్స్ చేయడానికి ఎన్ని రోజుల టైం పట్టింది, అదంతా కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తేనండి.
సార్ ఫస్ట్ మీకు కార్తీక మాస వనభోజన మహోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. చాలా అంగరంగ వైభవంగా ఎంతో మందిని ఒకే దగ్గర గ్యాదర్ చేసి ఈ వనభోజన మహోత్సవం నిర్వహించాలనే సంకల్పం నిజంగా చాలా గొప్పది. అసలు ప్రతి సంవత్సరం చేస్తుంటారా సార్ ఇక్కడ? ప్రతి సంవత్సరం అంటే కుదుల పర్యాయాలు గత 12 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. గాజుల రామారావు రెడ్డి అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది 2వ సంవత్సరం అండి. రెండో సంవత్సరం ఏర్పాటు చేసాం. పోయినసారి చేశారు, పోయినసారి ఫస్ట్ టైం కాబట్టి కొన్ని లోటుపాట్లు, ఏదైనా మనం పని ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏదో ఒక లోటుపాట్లు ఉండొచ్చు. ఉన్నాయా లేవా అనేది మీరు మాకు చెప్పాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇంకా మీకు ఒక అలవాటు, అంటే ఇది ఒకటి అలవాటు అయిపోయింది మీకు, ఓకే ఇలా చేయాలి, ఇది చేయాలి అని చెప్పి. సో పోయినసారికి ఈసారికి ఏమేమి తేడాలు చూపించబోతున్నారు ఏంటి మాకు? పోయిన సంవత్సరం ఫస్ట్ గాజురాంలో ఏర్పాటు చేసాం కాబట్టి కొద్దిగా జన సమీకరణ కొద్దిగా కష్టపడ్డాము. ఫండ్ సేకరణ కూడా కొద్దిగా కష్టమైంది. ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే నేను శివారెడ్డి ఇద్దరం కలిసి ఒక పెద్ద మనుషులు ఉంది, శంకరెడ్డి గారు కానీ, మా కాలనీ సోమిరెడ్డి గారు కానీ, మహేశ్వర రెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ ముందుగా కలిసి మనం 2వ సంవత్సరం కొద్దిగా సక్సెస్ చేద్దామని కొద్దిగా ఫండ్ సేకరణలో కానీ, జన సమీకరణ కానీ, కొద్దిగా ఏర్పాట్ల విషయంలో కానీ, టెంట్ ఒకరు చూసుకోవాలి, వంట ఒకరు చూసుకోవాలి, కలెక్షన్ ఒకరు చూసుకోవాలి, డిబేట్ చేసుకొని గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, శాలువాలు కానీ, ఏదో మంచిగా పని ముందుకు వచ్చేసేసి శివరెడ్డి నేను అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఈ సంవత్సరం దాదాపు 4,000 మంది సమీకరణ అని చెప్పేసి ముందుకు వచ్చాము. ఇంకా కొద్దిగా జనాలు వస్తారని అనుకుంటున్నాము. మా కాలనీ కానీ, చుట్టుపక్కల కాలనీ కానీ, ఎవరి స్టేటస్లో వాళ్ళు పెట్టుకోవడము, ఎవరి గ్రూప్లో వాళ్ళు పెట్టుకోవడము, తెలిసిన వాళ్ళకు పర్సనల్గా ఇన్వైట్ చేయడము, దగ్గరికి వెళ్ళి చెప్పడం, రాజకీయ నాయకులకు కానీ, కాలనీ పెద్ద మనుషులు కానీ, చుట్టుపక్కల కాలనీ వాళ్ళకి కానీ 15 రోజుల నుంచి కూడా నేను శివారెడ్డి ముందుకు వచ్చేసేసి మా కాలనీలో ఉన్న పెద్ద మనుషులు కానీ, శంకరెడ్డి అన్న కానీ, రాజకీయ నాయకులు హనుమంత్ రెడ్డి గారు కానీ, కిషోర్ రెడ్డి గారు కానీ అందరి దగ్గర కలిసి ముందుకు వచ్చి ఈసారి కొద్దిగా సక్సెస్ చేయాలని ముందుకు వచ్చాము. సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఏదైతే మీరు ఈ పనిని ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు కాబట్టి తప్పకుండా మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్నో మహత్కార్యాలు జరిగాయి. ఈ ప్లేస్లో మీరు ఇలాంటి కార్యక్రమం తలపెట్టారు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, సక్సెస్ అవుతుంది, సక్సెస్ అవ్వాలని చెప్పి మా ఛానల్ తరఫున కూడా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో ఎస్, ఇంకా చాలామంది, అంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే ఒక్కరితో ఇద్దరితో అయితే అయ్యే పని కాదండి. ఎంతోమంది చేతులు ఇందులో ప్రత్యక్షంగానో లేదంటే పరోక్షంగానో ఉంటే మాత్రమే మనం ఈ పనిని చేయగలుగుతాం. అసలు అయితే ఈ కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉందండి. హిందూ పురాణంలో అతి విశిష్టమైన మాసం కార్తీక మాసం. ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఆ శివకేశవులని అలాగే ఆ లక్ష్మీదేవిని ఆరాధించుకుంటూ వాళ్ళ పాత్రలకు మనం కృపలం అవ్వాలని వాళ్ళని మనం అంటే వాళ్ళతో కోరుకుంటూ మనం ప్రతీదీ కూడా చేస్తుంటాం. వాళ్ళని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ వాళ్ళ కృపకు మనం పాత్రం అవ్వాలనుకుంటాము. సో అలాగే ఈ కార్తీక మాసంలో చేసే ఉసిరి పూజకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఉసిరి చెట్టు దానం కానీ, ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే వచ్చే ఫలితాలు కానీ, ఇవన్నిటికీ కూడా నిజంగా చాలా ప్రత్యేకత ఉంటుంది. మరైతే అసలు వనభోజనాలు, కార్తీక వనభోజనాలు అనేవి ఎందుకు చేస్తారు? మనం ఇంట్లో మామూలుగా భోజనాలు చేసుకొని వండుకొని రోజు తింటున్నాం కార్తీక మాసంలో. మరి ఇక్కడ వనభోజనాలు చేయడానికి ఏంటి అంత ప్రత్యేకత అంటే, ఇక్కడికి మనందరం కలిసి వస్తే ఒక ఐక్యత ఉంటుందండి. అందరి మధ్యలో కూడా ఐక్యత వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటారు. ఇక్కడ అది ఒక భక్తి అనే అది కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా కూడా భక్తి శ్రద్ధలతో పొంగిపోతూ ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా కూడా అలాంటి ప్లేస్లో మనం భోజనం చేస్తే, అలాంటి ప్లేస్లో మనం ఈ వంటలు అవి చేసుకుని తింటే ఇదంతా కూడా ఎంతో గొప్పది. కాబట్టి ఈ వనభోజనాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. మరి ఇందులో చాలామంది ఉన్నారు ఇంకా. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలాగే చాలా కార్యక్రమాలను ఇక్కడ ఆర్గనైజ్ చేశారు వీళ్ళు, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ప్రతి దాన్ని కూడా మనం మిస్ అవ్వకుండా మీకు మా ప్రైమ్9 ఛానల్ అందించబోతుంది. మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా వీక్షించవచ్చు. అలాగే మీరు ప్రతిదీ కూడా మనం లైవ్లో చూద్దాము. సో మనం చూస్తున్నాము ఇక్కడ ప్రతిదీ కూడా దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో, ఆయన ఆధ్వర్యంలో ఆయనే దగ్గరుండి నిర్వహిస్తున్నారు.
ఉన్నారు కాబట్టి గంటా శివారెడ్డి గారు. సో ఈ పేరు మనం చాలాసార్లు విన్నాం ఆల్రెడీ ప్రైమ్ 9లో. ప్రతిదీ కూడా దగ్గరుండి ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది, ఆయన అండర్లోనే జరుగుతుంది అని చెప్పాలి. ఇంతమందిని కూడా ఒకే దగ్గరికి పిలిచి ఒక వైబ్ని క్రియేట్ చేయాలి అనేది కూడా ప్రతిదీ అనుకొని ఆయన మనసులో ఆయన సంకల్పించుకొని వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి పిలవడం జరిగిందనమాట. సో శివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే శివారెడ్డి గారు. నమస్కారం. ముందుగా మీకు కార్తీక మాస వనభోజన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. శివారెడ్డి గారు చెప్పండి, ప్రతి దాంట్లో ఇలాంటి దైవ కార్యాలున్నా కూడా మీ వంతుగా మీరు ముందుకు వస్తూ ఇలాంటి పనులను సంకల్పించుకొని చేయాలనుకుంటారు. మేము ప్రతిసారి చూస్తూనే ఉన్నాం మిమ్మల్ని. అవును, ఎందుకంటే దాదాపు సుమారుగా 15 రోజుల నుంచి మన రెడ్డి వనభోజనాల కోసం చాలా కష్టపడినాము. ఒక సింగిల్గా లాస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్ చేశారు, సింగిల్గా తిరిగాను. ఈసారి కూడా నా వంతు ఖుషిగా 10-15 మంది నా వెనకాల వచ్చారు, వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇది మన రెడ్డి అసోసియేషన్ గురించి దగ్గరికి వచ్చి చూడాలని ఆశిస్తున్నాను. అయితే శివారెడ్డి గారు, మీరు పోయినసారి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, ఈసారి కూడా మళ్ళీ చేపడుతున్నారు. అసలు పోయినసారి ఎంత ఖర్చు వచ్చింది, ఈసారి ఎంత ఖర్చు వచ్చే అంచనాలు ఉన్నాయి, మీ అంచనాలు ఏంటి, అంతకు మించి వస్తారా ఏంటి? పోయినసారి దాదాపు 8 నుంచి 9 లక్షల మధ్యలో వచ్చిందండి. ఈసారి నుంచి 14 నుంచి 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈసారి 4,000 నుంచి 5,000 మంది జనాలు వస్తారు కంపల్సరీ. వంటలు అన్నీ మన దగ్గరుండి అన్నీ చూసుకున్నాము, మొత్తం వంట కూడా ఏర్పాటైనాయి. ఇక్కడ జనాలు కూడా బాగా చాలామంది వస్తున్నారు కూడా. రెడ్డి సోదరి సోదరులకు ఇలా గ్రాండ్ సక్సెస్ చేయాలని, ఈ సంవత్సరం నెక్స్ట్ ఎప్పుడైనా సరే సక్సెస్ చేయాలని కోరుచున్నాను. శివారెడ్డి గారు చెప్పండి, మీ చిన్నప్పుడు అసలు కార్తీక వనభోజనాలు అంటే ఎలా ఉండేవి? మీ అమ్మ నాన్నలతో వెళ్ళి మీ స్నేహితులతో గడిపిన క్షణాలు ఎలా ఉండేవి? ఇప్పుడు కార్తీక వనభోజనాలు ఎలా ఉన్నాయి? అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందంటారా? ఉంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు మళ్ళీ రావు. అవి పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి, పెద్దప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి. చిన్నప్పుడు మనము బాధ్యతలు అంటే చిన్నప్పుడు మనం ఖాళీ ఆడుకోవడం వరకే ఉంటుంది. పెద్దప్పుడు మన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు మనం చేయాలి కాబట్టి, మన దగ్గర నుంచి చేయాలి కాబట్టి కంపల్సరీ బాధ్యత ఉంటుంది. చిన్నప్పుడు మీ పేరెంట్స్తో వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుండేది? చాలా అనిపిస్తుంది. చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది, బాధ్యత మనకు తెలియదు. పెద్దప్పుడు బాధ్యత ఉంది కాబట్టి కంపల్సరీ మనం దగ్గరుండి 15 రోజుల నుంచి నిద్రపోకుండా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాను. సో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే వనభోజనాలు అనగానే ఆ రోజుల్లో కూడా నిద్ర పట్టకపోయేది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు అందరం కలుస్తామా అని చెప్పి ఆ రోజుల్లో అలా నిద్ర పట్టకపోతే, ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఓకే ఏది ఎలా జరుగుతుందో, ఎలా అవుతుందో, ఈ కార్యక్రమాన్ని మనం మనవంతుగా తీసుకొస్తున్నాం, సక్సెస్ అవుతుందా లేదా, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సో ఇలాంటి వాటి వల్ల కూడా నిద్ర పట్టని సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు శివారెడ్డి గారు. సో ఎనీవేస్ అండి, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి సంకల్పించుకొని ప్రారంభించారు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి మా తరపున, మా ఛానల్ తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మా తరపు నుండి ఆ దేవుడి కృప కూడా మీ పైన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కంపల్సరీ అండి. నేను అడగగానే మన సిఓ గారు, మన వెంకటేశ్వరరావు గారు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అడగగానే మీరు కంపల్సరీ మన మీద నమ్మకం ఉంచి పంపించినందుకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా మేము చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, ప్రతిసారి ఇలాంటి కార్యక్రమాల్లో మా ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. మీకు ఎలాంటి సమాచారాన్నైనా, ఇంత మంచి సమాచారాన్ని అందరికీ అందించడానికి మేము ఎప్పుడు ముందుంటాము మా వంతుగాని. సో ఇంకా చాలామంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, డ్యాన్స్ చేయడానికి వచ్చారు, వాళ్ళంతా కూడా ఇక్కడ వీక్షించడానికి, ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చారు. యాక్చువల్లీ వనభోజనాలు అంటే ఏంటంటే కూర్చొని చూడడం కాదు, ఎంజాయ్ చేయాలి. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళతో ఎంజాయ్ చేపిస్తూ మనం కూడా ఎంజాయ్ చేద్దాం, పదండి.